వెల్కమ్ టు మన హెల్త్. 3 పూటల అన్నం తింటే లావు అవుతాం కాబట్టి ఉదయం రాత్రికి టిఫిన్ చేసామనుకో కొంతలో కొంతైనా పెరిగిన బరువు తగ్గించుకోవచ్చు. చాలా మంది బరువు తగ్గడానికి అనుసరించే విధానం ఇదే. కొందరు పద్దస్తమానం టీ కాఫీల మీదనే ఆధారపడతారు. దాని ద్వారా ఆకలి చచ్చిపోయి తినడం తగ్గించి బరువు తగ్గాలనే ఆలోచన కొందరిది. కానీ టీ టిఫిన్స్ వలన మీకు తెలియకుండానే మీ శరీరానికి పెద్ద నష్టం చేసుకుంటున్నారు. ఇడ్లీ, దోశ, వడ లాంటి టిఫిన్స్ డైలీ తినడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. పాతకాలంలో మన పెద్దలైతే పొద్దుగాలనే శరీరానికి మంచి పోషకాలను, కండపుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు. అందులో పెరుగులో సద్దనం, జొన్న కట్టక, రాగి సంగటి వంటి ఎన్నో పోషకాల పరంగా వెలకట్టలేని ఆహారాలు ఉన్నాయి. ఆ తర్వాత అందరూ 3 పూటల అన్నం తినడం అలవాటైంది. ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్లు, మధ్యాహ్నం అన్నం, రాత్రికి అల్పాహారం పేరుతో మళ్లీ టిఫిన్లు తినడం చేస్తున్నారు. మిగతా టిఫిన్స్ తో పోలిస్తే ఇడ్లీ మంచిదే, కానీ దీంట్లో సాంబారు, అల్లం చట్నీ, కారపొడి, నెయ్యి ఇలా అన్నింటినీ కలిపి తినడం వల్ల కడుపులో యాసిడిటీ పెరిగిపోతుంది. అలాగే బియ్యం కంటే మినపప్పులో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇవి షుగర్ను పెంచుతాయి. ఇలా ప్రతిరోజు టిఫిన్స్ తినడం వల్ల పేగులు తన శక్తిని కోల్పోతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. వాత వ్యాధులు, కీళ్ళ నొప్పులు లాంటివి వస్తాయి. నిత్యం ఇడ్లీ, దోశ, వడ, పూరి, పరోటా వంటి టిఫిన్లు దీర్ఘకాలంగా అంటే 10-15 ఏళ్లుగా తింటున్న వారికి షుగర్ వ్యాధి వచ్చేస్తోందట. కాబట్టి వారానికి 1-2 సార్లే టిఫిన్ ని పరిమితం చేయాలి. ఉదయం వేళ పెరుగన్నం, ఇంకా రాత్రికి మిగిల్చిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకుని మార్నింగ్ తినడం, లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినడం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. అలాగే మధ్యాహ్నానికి బిర్రుగా కడుపు నిండా తినాలి. కొంతమంది ఉపవాసం పేరుతో రాత్రివేళ అన్నం మానివేస్తారు. అటువంటి అలవాట్లు ఉన్నవాళ్లు తిరిగి ఆ సమయంలో ఇడ్లీ, దోశ, బోండాలు, చపాతీ, పరోటాలు వంటివి లాగిస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల సాధారణంగా అన్నం తిన్నదానికంటే ఎక్కువే శరీరానికి నష్టం. అలాగే నైట్ కూడా తేలికగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారట. మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.